సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులకే ప్రాధాన్యత ఇస్తుంది కానీ డెవలప్మెంట్ ఏం లేదు. అమరావతి మీద కూడా మళ్ళీ అప్పులు తీసుకొస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగానే అప్పులు తెచ్చి అభివృద్ధి ఏం చేయట్లేదా? అప్పులు తెచ్చి పూర్తిగా అభివృద్ధి చేస్తుందండి. అప్పులు తెచ్చినా అభివృద్ధి చేస్తుంది. తను అప్పులు తెచ్చి దిగమింగాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తుంది బ్రహ్మాండంగా. అసలు మీకు కంపెనీలు ఎన్ని వస్తుంది, మన ఎంప్లాయ్మెంట్ ఎంత వస్తుందో చూసారు అసలు. అంటే మనం ఇక్కడ నిన్న వైజాగ్లో ఏదో అయితే కంపెనీలు ఉన్నాయో ఒక్కొక్క కంపెనీ వస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? గతంలో వైసీపీ నాయకులు మాట్లాడారు, వీళ్ళు విదేశాలకి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది తప్పితే ఏం తీసుకురావట్లేదు, సంవత్సరం రావట్లేదని చెప్పండి. దాని మీద ఏం చెప్తారు? దేశాలకు కూడా వాళ్ళలాగా మన ప్రజాధనాన్ని వృధా చేసి అందరిని ఎంజాయ్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు లాగా. వీళ్ళు సొంత డబ్బులతో విదేశాలకు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. ప్రభుత్వం ధనం ప్రజాధనం వృధా చేయట్లా వీళ్ళు. బాబు గారు సొంత ఖర్చులతో వెళ్ళి చక్కగా ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తున్నారు జనానికి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఈ సిద్ధాంతం నడిస్తే బాగుపడదు. అప్పులు చేస్తున్నారు కాదండి. అప్పులు చేయకోకుండా ఎక్కడ నడుచుద్దండి? మొత్తం తినేసావు కానీ మొత్తం చీప్ రేటు ఊడ్చేసావు. ఏముంది? కష్టపడుతున్నారు బాబు గారు, లోకేష్ బాబు కష్టపడుతున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు పదే పదే చెబుతున్నారు, రాష్ట్రం ఏం లేదు, లాండ్ ఆర్డర్ లేదు, ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు, సంక్షేమ పథకాలు ఏమట్లేదు, పదే పదే చెప్పడానికి మీరు ఏం చెప్తారు దానికి? సంక్షేమ పథకాలు కళ్ళు కనపడట్లేదండి వాళ్ళకి. కళ్ళు ఉన్నాయా అసలు? అసలు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి? సంక్షేమ పథకాలు, పెన్షన్లు ఇస్తున్నాడా? 4000 చేశాడా? గ్యాస్ బండ్లు ఇచ్చాడా? ఏంటి ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పుడు మన వీళ్ళకి ఇచ్చే మన రైతు భరోసా, ధాన్యం కూడా వెంటనే అసలు ఈ రోజు కొంటే రెండో రోజుకి డబ్బులు పడిపోతున్నాయి అకౌంట్లో రైతుకి. కానీ వీళ్ళు మీ రైతులు ఇప్పుడు దగా చేస్తున్నాడు. గతంలో అయితే ఇన్సూరెన్స్ కట్టలేదు, రైతులకు కూడా ఏం వేయట్లేదు అని చెప్పి పంట బీమా కూడా ఏం కట్టలేదు. కట్టారండి, అది పొరపాటు. అదే దుష్ప్రచారం, అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. నికృష్టులు ఉంటారు కొంతమంది, అక్కడక్కడ ఉంటారు సార్ చీడ పురుగులు. వాళ్ళు ఏదో అదే సచ్చు ప్రచారం తప్ప అన్నీ పడుతున్నాయండి, ప్రశాంతంగా పడుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్న అయితే వైజాగ్లో కంపెనీని తీసుకొచ్చారో దాన్ని కూడా విమర్శిస్తున్నారు. వచ్చే కంపెనీలు కూడా రాకుండా లెటర్లు రాస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక్కడ వాళ్ళకి అదేగా వచ్చింది. ఇప్పుడు చేతనైతే అన్నం పెట్టాలి, లేదంటే నేను పెట్టలేకపోతే నేను తప్పుకోవాలి. నీకు అది చేత రాదు, కంపెనీలు తేవటం చేత రాలేదు, తెచ్చిన కంపెనీలు పోగొడుతున్నావు. పైగా అమరావతి వీటికి మన డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వద్దు, అవి ఇవ్వద్దని కేంద్రానికి లెటర్లు రాయటం ఏంటంటే, మనిషికి అన్నం తినే మనుషులు అవుతే అట్లాంటి పిచ్చి పనులు చేయరండి. అంటే అప్పులు తెచ్చి జలసాలకేనంటగా వీళ్ళు వాడుతుంది. జనానికి తెలుసులేండి అది. ఈ పిచ్చి మాటలు పిచ్చివాళ్ళు మాట్లాడతారు కానీ జనానికి 100% వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు. లాండ్ ఆర్డర్ 100కి 100% కంట్రోల్లో ఉందండి. అసలు రౌడీ అనేది అసలు రోడ్డు మీద కనపడతలే మీకు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ప్రశాంతంగా తిరుగుతున్నారు. కాలేజీలకి ఇటేంటి బస్సులు ఉచిత బస్సు వేశారు బ్రహ్మాండంగా. కాలేజీ ఫీజు వీళ్ళకి ఛార్జీలు కానీ ఎన్ని కలిసి వస్తున్నాయి. ఇప్పుడు లేడీస్ ఉన్నారండి ఎంతమంది పల్లెటూళ్ళ నుంచి కూడా వెలుగు బస్సులు ఎక్కి సిటీలకు వెళ్ళి పని చేసుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళకి నెలకి ఎంత ఆదాయం పెరిగింది అనుకున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. అంత లేడీస్లో కూడా చాలా బాగుంది. కానీ మోసం చేయటంలో చంద్రబాబు నిష్ణాతుడు, మోసం చేయటం ఆరిదేరినాడు కాబట్టి మోసం చేస్తున్నాడు ప్రతి ఒక్క దాంట్లో అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా నేను మోసం చేస్తున్నాడా? 420 కేసులు కూడా పెట్టాలని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 420కి ఆ ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయండి? ఆయన ఏం చేస్తున్నాడో జనానికి తెలుసు కదా. ఈ 420కి ఆ 420 ఆలోచనలే వస్తాయి. అదే తప్ప అది ఏమంటారు, కాంగ్రెస్లో వచ్చినోడికి ఏదో అంటారు చూసారా, అది తప్ప ఇంక వేరే ఆలోచన, మంచి ఆలోచన రాదు సార్. ఈ 420కి అసలు మంచి ఆలోచన రాదు. ఆ కొడాల నానికి అసలు తెలుగే రాదు. గుడివాడ అని రాయటం కూడా రాకుండా పోయింది. ఏంటో 6 నెలల కంటే 6 నెలలు ఊరుకున్నాడంట. 6 నెలల తర్వాత అంతా పీక్ కట్టలు కట్టేస్తాడంట వచ్చి రోడ్డు మీదకి వచ్చి. ఆ పీక్ తగ్గ రమ్మని చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. అంటే గతంలో మరి బూతులు తిట్టి హడావడి చేసేవాడు, ఏదో ఒక ఆపరేషన్ అవగానే అంత డేలా పడిపోయాడు ఎందుకని అంటారు? ఏముంది, జరగాల్సింది ట్రీట్మెంట్ ఇంకా ఇవ్వట్లా మా వాళ్ళు. ఇవ్వక కొంచెం మరి నోరులు ఎక్కుతుంది అట్టట. ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది ఈ ట్రీట్మెంట్ ఇవ్వట్లా. అంటే అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు నాయకులు. వాళ్ళ అక్రమ అరెస్టులు వాళ్ళు చేసినవి ఏంటి? ఈ అక్రమ అరెస్టులు కాదు, పక్కాగా నోటీస్ ఇచ్చి పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి పగడ్బందీగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ మన లీగల్ ప్రకారం ప్రొసీడ్ అవుతున్నారు వీళ్ళు. అక్రమ అరెస్టులు చేస్తే వీళ్ళు ఈ పార్టీకి మొత్తం జైలు చాలు వీళ్ళకి. అదేవిధంగా నిన్న పిన్నెల్లి వ్యవహారం కానీ, అటు పక్క జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కానీ,
ఏదో ఒక పక్క కోర్టుకి వెళ్ళడానికి కూడా ఏదో రథయాత్రలాగా ప్రచార యాత్రలాగా బయలుదేరి వెళ్ళడానికి ఎలా చూస్తారు, వాళ్ళ నాయకులు వచ్చి పోలీసుల మీద హడావుడి చేయడానికి ఎలా చూడొచ్చండి? బల ప్రదర్శన అంటారు. లా అండ్ ఆర్డర్ మన జ్యుడిషియల్ మీద జడ్జిల మీద బల ప్రదర్శన చేశారు వాళ్ళు. అంటే జడ్జిలు కూడా భయపడిపోతారంట, బల ప్రదర్శనకి జడ్జిలు భయపడతారంటారా? పిచ్చి పని అది. వీళ్ళ మైండ్లో ఉన్నది. అంటే క్రిమినల్స్ ఏం చేస్తారండి, భయపెడదామని చూస్తారు. జడ్జీలు భయపడితే మన న్యాయస్థానాలు ఇన్నాళ్ళు ఉండవండి. వాళ్ళు ఏం భయపడరు. వాళ్ళ రూల్స్ ప్రకారం, వాళ్ళ లా బుక్ ప్రకారం కంటిన్యూషన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఎక్కడో చోట బెదిరిస్తే బెదురుతారేమో అనే ఆలోచన తప్ప వీళ్ళకి ఏం లేదండి. ఎలక్షన్ కమిషన్ అండి అసలు ఎంత సైలెంట్గా ఎన్నాళ్ళు ఊరుకోవడం, ఆ కేసు ఈవీఎం పగలగొట్టారు కదండి. అసలు ఇది ఎలక్షన్ కమిషన్ ఎంత పెద్ద కేసు అండి అది. ఆ కేసు గురించి ఇంతవరకు అసలు ఇది చేయలేదంటే అక్కడ కూడా కొంచెం అదే కొన్ని చిరాకులు ఉన్నాయండి. లేకపోతే వీళ్ళు బయట తిరగరు ఇప్పుడు అసలు. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఓట్ చోరీ చేశారని చెప్పి 110 మంది సంతకాలు పెట్టారు అని చెప్పి అంటున్నారు. ఓటు చోరీ ఆ దొంగ అన్నట్టు ఉంటుంది. ఇక వాళ్ళు చేసే దొంగ పని అవతల వాళ్ళు కూడా అట్టాక్ చేస్తారనుకుంటారు. అంటే ఇంకో విషయం కూడా, సనాతన ధర్మం మీద కూడా ఏదో 110 మంది ఎంపీలు వెళ్ళి సైన్ చేసి సనాతన ధర్మం ప్రకారం నడవకూడదు, దీని మీద కేసులు వేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సనాతన ధర్మం అంటే ధర్మం లేకుండా అధర్మంగా నడవాలంటారా? వాళ్ళు అలాగే మరి ఉన్నారు కదా, ఇండియా కూటమిలో ఉన్న నాయకులు అందరూ అలా చేయటాన్ని ఎలా చెప్తారు? అంటే సనాతన ధర్మంలో ఏం చెబుతున్నారు అనుకుంటున్నారు మీరు? వీళ్ళు చేసిన వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం లేదు సార్, వీళ్ళ సనాతన ధర్మం 4 పాదాల మీద నడవద్దు, అడ్డంగా ఏదో వాళ్ళు నడిపించారు కదా రాజ్యాంగం 5 సంవత్సరాలు, ఆ రాజ్యాంగమే నడవాలని వీళ్ళు ఆలోచించారు. వీళ్ళు అంతకు తప్ప ఇంతకన్నా అసలు వీళ్ళ చండాలపు ఆలోచన తప్ప ఒక్క మంచి ఆలోచన రాదండి. అదే చూసుకుంటే కూడా పేర్ని నాని గారు అంటా ఉన్నాడు, గతంలో వీళ్ళు ఎంజాయ్ చేయడానికి బినామీ పేర్లతో టికెట్లు వేసుకుని విదేశాలు టూర్లు వెళ్ళారని చెప్పి అన్నాడు గతం దాకా. ఇప్పుడన్నా అసలు ఇంగ్లీష్ చంద్రబాబు నాయుడికి ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడతాం కూడా చేత కాదు, వీళ్ళేం తెస్తారు మేము తెచ్చినవి అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా, మేము తెచ్చిన కంపెనీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ కంపెనీలు తెస్తే మరి ఇప్పుడు కంపెనీలు వద్దని ఎందుకు రాస్తున్నారు లెటర్లు అండి? వాళ్ళ కంపెనీలు తెచ్చారా? ఆ పేరు నాని చరిత్ర గురించి మాట్లాడాలంటే ఇంకా ఈ మామూలుగా రోడ్డు మీద తిరగడేక ఆ చరిత్ర మాట్లాడితే కాస్తే నోరు అదుపులో పెట్టుకుని పెద్ద చిన్న గౌరవించి ఆయన వయసుకి కొద్దిగా గౌరవించి మాట్లాడితే బాగుంటుంది పేరు నాని గారు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము తెచ్చిన 17 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, పీపీపీ విధానం అంత మోసం, వాళ్ళ అన్యాయాలు కట్టబెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు, పేదలను ఎవరిని విద్యార్థులను చదువుకోనివ్వకుండా చేస్తున్నారని చెప్పి అన్నాడు కదా. అసలు ఆ పీపీపీ అనే విధానమే వీళ్ళకి తెలియదు. అసలు రాజ్యాంగంలో పీపీపీ అంటే వీళ్ళకి తెలుసా అండి? అసలు ఆ విధానమే వీళ్ళకి తెలియక జనాన్ని వీళ్ళు తప్పుదారి పట్టారు, జనాన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. అంటే వీళ్ళ బాటే వేరండి. వీళ్ళంతా కత్తులు గొడ్డళ్ళు ఇలాంటి మన వర్షీలు బాంబులు ఈ సంస్కృతి వాళ్ళది. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు. ఆ పనులు ఈ నాయకులు ఎప్పుడు చేయరు. అంటే మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం, ప్రైవేట్ పరం ఆపాల్సిందే, 80% మేము ఊరుకోము, ప్రజల ముందుకు వస్తాం, ప్రజల్లో పోరాడతాం అని చెప్పి అంటున్నారు. ఇంకో పక్కన పేద విద్యార్థులు ఎవరిని చదువుకొని చేస్తున్నాడు, అమ్ముకుంటున్నారు సీట్లు అని చెప్పి అంటున్నారుగా. వాళ్ళు అమ్ముకున్నారు కదండి, అట్లాగే ఎదటోళ్ళు కూడా అమ్ముకుంటున్నారు అని ఆలోచన తప్ప అట్లాంటి పనులు ఎప్పుడు జరగవండి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు జరగవండి. అట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు కదండి. వాళ్ళు కింద నుంచి కింద కార్యకర్త పై వరకు అమ్ముకున్నారు. ఆ పరిస్థితి ఇక్కడ కూడా ఉంది. మనం చేసినట్టు వాళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నారే వాళ్ళు. అట్లాంటివి ఎప్పుడు చేయరు. అలా ఉందాతనంగా ఉంటుంది ఈ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ కాపాడుతారు, మొత్తం అభివృద్ధి చేస్తారు, సంక్షేమం చేస్తారు, 100% చేస్తారు. అదేవిధంగా మోడీ గారు నిన్న వాళ్ళ ఎంపీలతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు, ఆయన రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ ఏపీ వైపు చూస్తున్నాయని చెప్పి మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. మోడీ గారు చెప్పింది సూపర్. అంటే సూపర్ అంటే మన పొగుడుతున్నాం అని కాదు. ఆ బాబు గారు అంత కష్టపడుతున్నాడు. బాబు గారు, లోకేష్ గారు వాళ్ళ కష్టాన్ని మోడీ గారు గుర్తించాడు. వీళ్ళ కష్టాన్ని గుర్తించి బాగా అబ్జర్వేషన్ చేసి చెప్పారు ఆయన. అంతేగాని ఊరికేం చెప్పేది ఆయన. అంటే వాళ్ళ ఎంపీలు కూడా దిశానిర్దేశం చేశారు కదా, ఆయనతో పాటు మీరు కూడా కష్టపడండి, మన ఉమ్మడి పార్టీలో ఉన్నాం, మన గురించి నెగిటివ్గా మాట్లాడాలి, మరి మీరు ఎందుకు ఖండించలేదని చెప్పి అడిగారు. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి ఖండించడం వాళ్ళు ఇప్పుడు ఎంపీ స్థాయి అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. మోడీ గారు ఎందుకు చెప్పాడు,
మనం ఎంత వెనకబడి ఉన్నాము సోషల్ మీడియా కానీ మన పబ్లిసిటీ చేసుకోవడంలో కానీ చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నాం దాన్ని చెప్పుకోవడంలో కూడా వెనకబడే ఉన్నారు. మోడీ గారు చెప్పింది ఆయన ఫుల్ రిపోర్ట్తో చెప్పాడు వీళ్ళకి. వీళ్ళకి మరి ఏం చేస్తారు ఇంకా వాళ్ళ ఇష్టం. అసలు ఎవరు మాట్లాడతలేరు కదండి. అదేవిధంగా అఖండ సినిమా గురించి కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో చెప్పిన దాన్ని కూడా వాళ్ళకేదో ఆపాదించుకొని ఓ పక్క సనాతన ధర్మాన్ని ఇంకో పక్కన ఏదైతే వాళ్ళు గతంలో చేసిన గంజాయి వ్యవహారం కూడా బయట పెట్టాడని అక్కస్తో అట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే భయం పుట్టిందంటారా? మేము చేసిన తప్పులన్నీ వీళ్ళు సినిమా రూపంలో చూపించారని భయంతోనే మాట్లాడుతున్నారంటారా? భయంతో ఆ గంజాయి వ్యాపారం అంతా వాళ్ళ క్రిమినాలిటీ అంత బయటపడిందని ఇవాళ ఎక్కడే ప్రాబ్లం వస్తుందా ఇవన్నీ మళ్ళీ ఏందో ల్యాండ్ ఆర్డర్లో వాళ్ళు ఏమైనా వెరిఫై చేసుకుని నన్ను మళ్ళీ కేసులు బుక్ చేస్తారేమో, ఈ సినిమా ఏదో ఒక రోల్ మోడల్గా తీసుకుని మన క్రిమినల్స్ని అందరిని ఏరేస్తారేమో అని ఒక భయంతో పెడుతున్నారు. అవి తప్ప వేరే సినిమా సూపర్ హిట్ అయింది.